సామాన్యులకు అందుబాటు ధరలో ఉండే కూరగాయల్లో దోస ముందుంటుంది. 4 రకాల కూరలు చేసే అవకాశం లేకపోయినా పచ్చి పచ్చడిగా మంచి రుచిని అందిస్తుంది. కొద్దిపాటి నీటి వసతితో ఏడాది పాటు పండే దోసకు గుంటూరు వంటి జిల్లాలో మంచి ఆదరణ ఉంది. అందుకే బాపట్ల పరిసర ప్రాంతాల్లో రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. స్వల్ప పెట్టుబడితో కనీస ఆదాయం ఆర్జిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని తూర్పు బాపట్ల, నందిరాజుతోట, పడమట పిన్నిబోయినవారిపాలెం, వెదుళ్లుపల్లి, బేతపూడి తదితర ప్రాంతాల్లో 400 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో దోస సాగవుతోంది. విస్తీర్ణం పరంగా దోస సాగు ఇటీవల కాలంలో బాగా పెరిగింది. రైతులకు మంచి దిగుబడి, లాభాలు వస్తున్నాయి. అందుకే రైతులు ఒకరిని చూసి మరొకరు సాగుకు ముందుకొస్తున్నారు. 2 ఏళ్ల క్రితం వరకు ప్రకృతి సహకరించలేదని, ఈసారి మాత్రం అన్నీ కలిసొచ్చాయని రైతులు చెబుతున్నారు. తెగుళ్లు కాస్త ఇబ్బంది పెట్టినా దిగుబడులు ఆశాజనకంగా వచ్చాయని, ధర కూడా పర్వాలేదని కర్షకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం మా గ్రామంలో దోస తోట బాగా వేశారు. పర్లేదు, అనుకున్నంతగా ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం అనుకోకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏం లేకుండా సహకరించింది. గత 2 సంవత్సరాల ప్రకృతి వైపరీత్యం వచ్చి కాయ దెబ్బతినిపోయి పండి చేతికి వస్తున్న టైంలో నీళ్లు పడిపోయి నీళ్లు పట్టే 24 గంటలు నిలిస్తే దోస తోట పనికిరాదు. అట్లా దెబ్బతిన్నామండి. అలాంటి దెబ్బల్లో కొంతమంది ఆగిపోయారు ఈ సంవత్సరం. కానీ ఈ సంవత్సరం వేసుకునే వాళ్ళకి మాత్రం మంచి ఆదాయాన్ని ఇచ్చింది. మళ్ళా ఏమేమి కూడా వేయాలని ఆశాజనకంలో ఉన్నాము. కాబట్టి కొంచెం తెగుళ్ళు కూడా అరికట్టుకోగలిగితే ఇది మంచి ఆదాయం వస్తుంది. కృష్ణా డెల్టాకు రబీలో నీరు రానందువల్ల అన్నదాతలు దోస పంట వైపు మొగ్గు చూపుతున్నారు. ఇసుక నేల ప్రాంతాల్లో అధికంగా పండిస్తున్నారు. 500 గ్రాముల విత్తనాలతో ఎకరా పొలం సాగు చేస్తున్నారు. యాజమాన్య పద్ధతులు పాటించి ఎకరానికి 4-5 కోతల పంట తీస్తున్నారు. కూలీల కొరతతో ఎక్కువ చెల్లించాల్సి వస్తుందంటున్న రైతులు ఎకరాకు 15,000 పెట్టుబడి పెడితే సగటున 40 నుంచి 50,000 ఆదాయం ఆర్జిస్తున్నామని చెబుతున్నారు. ఫస్ట్ రోజే 400 వచ్చింది, తర్వాత 300, తర్వాత టిప్పుకు మళ్ళీ ఇప్పుడే 250. ఇప్పుడు కాయ మనకి ఎంత పచ్చి కోసిన 200 కూలి. ఈ ప్రాంతంలో దోస తోటలు 200 నుండి 300 ఎకరాలు వేశారండి. ఈ సంవత్సరం దోస తోట దిగుబడి బాగా ఉంది. రేటు కూడా 500-600 రూపాయలు అమ్మింది. ఇప్పుడు ప్రస్తుతం కూడా 400 చిల్లర అమ్ముతుంది. ప్రస్తుతం దోస తోట వేసినటువంటి రైతుకి 60 నుంచి 70,000 రూపాయలు అనుమానం లేకుండా లాభం పొందుతున్నారండి. ఈ దోస తోట 1 ఎకరం వేసామండి, 1 ఎకరం పుచ్చ వేసామండి. ప్రస్తుతానికి దోస తోట కాయ పిందమైన ఉందండి. దీనికి వచ్చేసి 55 రోజులు 60 రోజుల్లో కాయ కోస్తారండి. ప్రస్తుతం మొన్న ఒక 5 టిక్కీలు కోసాం. ప్రస్తుతం మొదటి కోతగా ఇప్పుడు కొయ్యడానికి సిద్ధంగా ఉన్నాయండి. పెట్టుబడి వచ్చేసి 10-15,000 రూపాయలు అవుతున్నాయండి గట్టిగా. ఇది 3-4 కోతల్లో తేలిపోతుందండి. మంచి ఫలసాయం పండించినప్పుడు మాత్రం మంచి లాభం అండి. దోస ఫలసాయం బాగానే వస్తున్నా ధరల విషయంలోనే రైతులు మోసపోతున్నారు. ఒకరిద్దరు దళారులే మార్కెట్లో రాజ్యమేలుతున్నారు. ఇష్టానుసారం ధరలు నిర్ణయిస్తూ రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. స్థానికంగా మార్కెట్ లేనందువల్ల దళారులు చెప్పిన ధరకు విక్రయించాల్సి వస్తోంది. తమ ప్రాంతంలో రైతు బజార్ ఏర్పాటు చేస్తే మేలు జరుగుతుందంటున్నారు రైతులు. దిగుబడి అయితే బాగానే పండింది. రేటు మొన్నటిదాకా 500-600 దాకా ఉంది. అయితే ఇప్పుడు 250-300 దాకా ఉంది. ఇప్పుడు 300-350 ఉన్నా కూడా మాకు 220-230 అట్టా ఇస్తున్నారండి. బ్రోకర్లు కేజీ వచ్చి 4 రూపాయలు 5 రూపాయలు కొంటున్నారు. మరి మధ్యలో బ్రోకర్లు బెడద ఎక్కువగా ఉంది. బాపట్ల ఏరియాలో రైతు బజార్ పెడితే బాగుంటుంది. మేమే డైరెక్ట్ గా తీసుకెళ్లి మార్కెట్ లో రైతు బజార్ దాంట్లో అమ్ముకోవడానికి మాకు మంచి అవకాశం ఉండిద్దని కోరుతున్నామండి. ఫస్ట్ ఏమో రేటు ఉంది 450 దాకా. రెండో పొంది దిగిపోయి 300-350, ఆ నుంచి ఇప్పుడు 200-210 అంటున్నారు. మాకు పెట్టుబడులు కూడా నీళ్ళు ప్రాబ్లం, నీళ్ళు లేక పుల్లతో పోసి పండించుకుంటున్నాం. దిగుబడి పర్లేదండి, దిగుబడి వస్తుంది. కానీ ఇదే రేటే ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది. రైతులు అందరూ కొన్ని వాళ్ళు 3 అయిపోయారు ఇక్కడ. కొన్ని వాళ్ళే సపరేట్గా లోన్లు పంపుతున్నారు. ఆ లోన్లు పంపడంలో మరి ఆ రేటు మనకు చెప్పట్లేదు. తర్వాత ఆఖరిలో ఇంత రేటు అంటే ఇంక తప్పకుండా ఇంత రేటు తీసుకోవాల్సి వస్తుంది. అదే మాకు ఇక్కడ రైతు బజార్గా పెడితే ఈడ అమ్ముకోవడానికి బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఏ పంట వేసినా చివరికి నష్టాలే వస్తున్న ప్రస్తుత కాలంలో దోస గుంటూరు రైతులకు ఊరట కలిగిస్తోంది. దళారులకు అడ్డుకట్ట వేసేలా సర్కారు రైతు బజార్ ప్రారంభిస్తే సాగు పెరుగుతుంది.